ఇప్పటి వరకు ఏఐ ద్వారా ఉద్యోగాలు పోవడమే కాదు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఏఐని నమ్మి విడాకులు కూడా ఇస్తున్నారు. తాజాగా గ్రీస్లో ఇలాంటి ఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి చాట్ జీపీటీ చెప్పిన మాటలను నమ్మడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలి ఆ దంపతులు కలిసి టీ తాగిన తర్వాత ఆ ఖాళీ కప్పుల ఫోటోలను తీసి ఆమె చాట్ జీపీటీలో అప్లోడ్ చేసింది. వాటి ఆధారంగా తమ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పమని అడిగింది. చాట్ జీపీటీ ఒక ఏఐ టూల్ అయినప్పటికీ ఆ ఫోటోను విశ్లేషించి మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలిపింది. అంతేకాదు మీ భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని సమాధానమిచ్చింది. ఈ సమాధానం ఆ మహిళను తీవ్రంగా కలవరపెట్టింది. 12 సంవత్సరాల వివాహ బంధంలో ఉన్న ఆమె ఈ ఏఐ సలహాను నమ్మి వెంటనే విడాకుల కోసం దరఖాస్తు చేసింది. దీంతో షాక్కు గురైన ఆ భర్త ఏఐ నా కొంప ముంచింది బాబోయ్ అంటూ లబోదిబోమంటున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం ఒక ఏఐ చెప్పిన మాటలను నమ్మి తన భార్య విడాకులివ్వడం అతనికి తీవ్రమైన బాధను మిగిల్చింది. ఈ ఘటన ఏఐ ప్రభావాన్ని మరోసారి రుజువు చేస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఏఐ మన జీవితాలను సులభతరం చేస్తుంటే మరోవైపు ఇలాంటి సంఘటనలు దానిపై పూర్తిగా ఆధారపడటం ఎంతవరకు సమంజసమో ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళ అవివేకానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు టెక్నాలజీని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఉదంతం మాత్రం టెక్నాలజీ వినియోగంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.